హలో ఎవ్రీవన్. ఇవాళ నేను మీకు ఒక జస్ట్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే చాలా చాలా ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఇది నేను యాక్చువల్గా ఈవినింగ్స్ టైమ్స్లో నా దగ్గర దోశ పిండి బ్యాటర్ లేనప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట. సో ఫైనల్గా ఇదైతే గోధుమ పిండితో దోశ అనమాట. గోధుమ పిండిని దాంట్లో కొద్దిగా ఉప్పు సోడా వేసుకున్నాను, కొంచెం దోశల సోడా. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను, ఆల్రెడీ చూపించాను కదా. ఆ కప్పులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా లిక్విడ్లా కలుపుకున్నాను. మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా అనమాట. ఫైనల్గా అయితే ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు, లైక్ చపాతీలాగా అనిపిస్తాయి నాకైతే. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికి రెడ్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇవాళ వేరే టిఫిన్ చేద్దాం అనుకున్నాను, అంత టైం లేదు. సో అందుకే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫైనల్గా నేను దోశ కూడా వేస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండ్ ఏం స్టిక్కీ కూడా అవ్వదు. ఏమంటే ఒక్కసారి వేసేసాక మళ్ళీ కదిపించకూడదు అనమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇలా రిటర్న్ అన్నామంటే అది ఖర్చుకుంటుంది. ఒక్కసారే వేసేయాలన్నమాట. నేను మళ్ళీ దాన్ని ప్యాచప్ చేసేసాను, ప్యాచ్ వర్క్ చేసేసాను అనమాట. మళ్ళీ అలా ఉంటే బాగుంటుంది అనేసి. ఫైనల్గా అయితే మామూలుగా మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే అండి. ఇంకా బ్యాటర్ ఏమీ లేదు, కానీ ఇంట్లోనే హెల్తీగా తినాలి అన్నప్పుడు మాత్రం ఇలా చేసుకోండి. చూస్తున్నారా, లుక్ లైక్ ఎలా ఉంది, చపాతీ లాగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటుంటారు. అప్పుడప్పుడు నేను ఈవినింగ్స్లో స్నాక్గా, మార్నింగ్స్లో టిఫిన్స్ ఏమీ లేదు, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఇదే చేస్తుంటాను. నేనైతే రెడ్ చట్నీతో సర్వ్ చేశాను, చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్.